హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. తెలంగాణలో జనసేన పార్టీ చాలా ఊపందుకుందని చెప్పాలి. ఇది ఎవరి పుణ్యం ఏంటంటే ముఖ్యంగా ఇది కాంగ్రెస్ నాయకులకి అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒకరికి కొంతమందికి క్రెడిట్ వాళ్ళకు కూడా చెందుతుంది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాట్లాడినటువంటి మాటల గురించి కొంచెం వక్రీకరించి ఆయన్ని వ్యతిరేకిగా చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేశారు. బట్ సఫలీకృతం అవ్వకపోగా రివర్స్ అంటే బూమ్రాంగ్ కొడుతుంది అంటారు చూసారా, ఆ రేంజ్లో కొట్టింది. అది ఎలా కొట్టింది అంటే ఆఖరికి వాళ్ళ నియోజకవర్గాల్లోనే వాళ్ళకి చుక్కలు చూపించే స్థాయికి వెళ్ళింది. పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళ సొంత నియోజకవర్గాలు వాళ్ళ సొంత జిల్లాల్లో వాళ్ళకి ముప్పతిప్పలు పెట్టారని చెప్పాలి. అయితే రీసెంట్గా మనం చూసాం, కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, బ్రహ్మరథం పట్టారు. నిజంగా చెప్పాలంటే ఎవరు ఊహించలే. ఏ వ్యక్తి చేత అయితే పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని వ్యతిరేకిగా తెలంగాణ వ్యతిరేకిగా కొన్ని మాటలు అనిపించారో ఆ మంత్రే స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి గారే పంపించారు అని చెప్పి ఆ మంత్రే స్వయంగా చెప్తున్నటువంటిది. ఆయన మన రాష్ట్రానికి ఒక గెస్ట్, ఆయన్ని గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకుంది. డెఫినెట్గా ఆయనకి చాలా గౌరవం ఇవ్వండి, చాలా హుందాగా స్వాగతం పలకండి అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఆ బంధం గురించి చాలా సందర్భాల్లో తెలుసు. ఆయన నల్లమల్ల ఫారెస్ట్ గురించి యురేనియం తవ్వకాలు గురినప్పుడు కూడా ఆయన ప్రత్యేకంగా పిలిపించి రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కూడా కూర్చోబెట్టారు. అప్పటికి ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకుడిగా అంటే పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇంకొకటి కానీ కూడా లేరు ఆయన. బట్ అయినా కూడా ఆయన అంటే పవన్ కళ్యాణ్ గారికి అభిమానం, పవన్ కళ్యాణ్ గారు అంటే రేవంత్ రెడ్డి గారికి అభిమానం కాబట్టి ఆయన తీసుకురావడం జరిగింది. మధ్యలో చాలా మంది రెచ్చిపోయారు అనుకోండి, బట్ అందరూ కూడా ఏదో ఆ రోజు జరిగిపోయిందిలే అనేటువంటి నాలిక ఖర్చుకునేటువంటి పరిస్థితి కూడా చేసింది. అయితే రీసెంట్గా పంచాయతీ ఎన్నికల్లో చాలా ఊపందుకుంది. మా నాయకుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారా అని చెప్పి ఉండేటువంటి సాధారణ ప్రజలు కూడా ఆయన ఫోటో పెట్టుకుని ఒక రేంజ్లో ఆడుకున్నారని చెప్పాలి. దాదాపు 100 నుంచి 120 మంది వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఉప సర్పంచ్లుగా గెలిచారంటే తెలంగాణలో జనసేన ఎలా ఉండబోతుందో జస్ట్ శాంపుల్ చూపించారు. ఆ తర్వాత మన కొండగట్టు తర్వాత ఇంకా స్పీడ్ పెంచారని చెప్పాలి. దానికి ముఖ్యంగా కర్త కర్మ క్రియ అంతా ఎక్కువగా రామ్ తాళ్ళూరి గారు చూసుకుంటున్నట్టుగా చాలా క్లారిటీగా మనందరికీ తెలుస్తుంది. ఆయన ప్రధాన కార్యదర్శిగా జనసేన పార్టీకి ఛార్జ్ తీసుకున్న తర్వాత పిఠాపురం నుంచి చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. పిఠాపురంలో షణ్ముఖ వ్యూహాన్ని రామ్ తాళ్ళూరి గారి ద్వారానే మొదలుపెట్టినట్టుగా మనందరికీ తెలిసిందే. పిఠాపురంలో అన్ని బూత్ లెవెల్ కమిటీలని కూడా ఆయన దగ్గరుండి ఏర్పాటు చేసి కానీ ఆయన అక్కడి నుంచి బయటికి రాల. రామ్ తాళ్ళూరి గారు అంటే ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి అంత గురి అనేది మొన్న ఈసారి అర్థమైంది. ఆయనకి ప్రధాన కార్యదర్శికి ఇవ్వడంతో పాటు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలను కూడా, అక్కడ ఉండేటువంటి కమిటీ బాధ్యతలను కూడా ఆయనకు అప్పచెప్పారంటే. ఆ తర్వాత అక్కడనే కాదు, తెలంగాణకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు ఆయనకి ఇచ్చినట్టుగానే మనకు తెలుస్తుంది. ఒక అడహెక్ కమిటీ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి తెలంగాణ జనసేన కమిటీలన్నింటినీ కూడా రద్దు చేసి పూర్తిగా ఒక కొత్త కమిటీలు బూత్ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అన్ని కమిటీలని కూడా ఏర్పాటు చేయడం కోసం మరొక షణ్ముఖ వ్యూహాన్ని తెలంగాణలో కూడా మొదలు పెట్టడానికి రామ్ తాళ్ళూరి గారు రంగంలోకి దిగారు. దానికి సంబంధించినటువంటి మొట్టమొదటి మీటింగ్ ఇదే అని చెప్పాలి. మహిళలందరితో కూడా నిన్న ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నిన్న తెలంగాణ జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన అందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దీనికి సంబంధించినటువంటి దిశానిర్దేశం చేసుకోవడంతో పాటు కమిటీలు కూడా 30 రోజుల్లోపే, జస్ట్ 30 రోజుల్లోపే అన్ని కమిటీలు పూర్తయ్యేలాగా, తర్వాత ఈ అడ్హాక్ కమిటీ అనేది కూడా 30 రోజుల తర్వాత క్లోజ్ అయిపోయేలాగా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తిరిగి ఒక నియోజకవర్గానికి ఒక 5గురితో కూడిన, నేను గతంలో కూడా చెప్పాను, రాష్ట్ర వ్యాప్తంగా షణ్ముఖ వ్యూహం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏపీ వ్యాప్తంగా ఎలా ఉండాలి అనేదాన్ని ఒక 5గురితో కూడినటువంటి సభ్యులను ఏర్పాటు చేసి ఆ 5గురు కూడా అన్ని అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని ఏరియాస్లో కూడా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అలాగే సెంటర్లో ఉండేటువంటి అందరినీ కూడా దాంట్లో ఏర్పాటు చేసుకుని అక్కడ ఏ కార్యక్రమాలు, ఏ సమస్యలు, పార్టీ పరంగా అలాగే గవర్నమెంట్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి కార్యకర్తకి, సాధారణ మనుషులకి ఎలాంటివి ఏమున్నా సరే డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారితో యాక్సెస్ ఉండేలాగా ఒక 5గురిని టీమ్గా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఈవెన్ లోకల్గా మళ్ళీ ఒక్కొక్క పంచాయతీల్లో ఎవరెవరు ఉంటారో ఆ పంచాయతీకి సంబంధించి మళ్ళీ ఇంకొక 5గురితో ఒక టీం ఏర్పాటు చేసి
వాళ్ళని ఈ ఐదుగురితో, నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి ఐదుగురితో కనెక్ట్ చేయటం, ఆ ఐదుగురు పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ చేయటం, ఇలా చాలా ఈజీగా ప్రాసెస్ ఉండేలా పవన్ కళ్యాణ్ గారు వ్యూహం పన్నారు. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, అలాగే తెలంగాణలో కూడా ఇంకా మూవెత్తున స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రాబోయే ఈ సంవత్సరమే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఇంకొక 2-3 ఏళ్లలో మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంటే అప్పటికే 3 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ వచ్చి, ఇంకొక 2 ఏళ్లలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి సో వీటన్నిటికీ కూడా ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి, వచ్చినటువంటి ఈ ఊపుని ఇంకా కంటిన్యూ చేయాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ సత్తా ఏంటో ఈసారి తెలంగాణలో చాటి చెప్పేలా చాలా బలమైనటువంటి వ్యూహాలతో షణ్ముఖ వ్యూహానికి పదును పెట్టారని చెప్పాలి.